తెలంగాణ రాష్ట్రంలో కుల గణన జరిపి దాని ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు జరపడానికి అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపిస్తే బీజేపీ బీసీల రిజర్వేషన్లను అడ్డుకుంటుంది. అట్లాగే ఆర్డినెన్స్ ని తీసుకొచ్చి గవర్నర్ కు పంపిస్తే గవర్నర్ కూడా కేంద్రానికి పంపించి ఆ రూపంలో కూడా ఆర్డినెన్స్ రాకుండా అడ్డుకుంటున్నారు. దీనివల్ల బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తూ అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికలకు కాలయాపన జరుపుతూ కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులకు కూడా ఆటంకం కలిగిస్తూ సామాజిక న్యాయానికి పూర్తిగా బీజేపీ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశంలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు బీజేపీ మాత్రం బీసీల రిజర్వేషన్లలో ముస్లింలను తొలగించాలని చెప్పేటటువంటి అక్రమ డిమాండ్ ను తీసుకొస్తుంది. గుజరాత్ లో అక్కడ ఉండేటటువంటి ముస్లింలకు రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో అమలు జరుగుతున్నాయి. కర్ణాటకలో అమలు జరుగుతున్నాయి. రాజస్థాన్ లో అమలు జరుగుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తూ తెలంగాణలో మాత్రం అమలు చేయకూడదని చెప్పి అడ్డుపడేటటువంటి చర్యకు బీజేపీ పాల్గొంటుంది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా చేశారు. మిగతా సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులంతా కూడా దీన్ని ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నారు. బీసీల రిజర్వేషన్లకే బీజేపీ వ్యతిరేకంగా ఉంది. బీసీలకు ఎవరికి రిజర్వేషన్, ముస్లింలలో ఎవరికి అమలు చేస్తుంది రిజర్వేషన్? దూదేకుల వాళ్ళు, అత్తర్ సాహిబులు, రాళ్లు కొట్టుకొని బతికే వాళ్ళు, ఫకీర్లు, ఇలాంటి చిన్న చిన్న వృత్తులు చేసుకుంటున్నటువంటి ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. డబ్బున్నటువంటి వాళ్ళు ధనిక వర్గాలకు సంబంధించినటువంటిది కాదు. హిందూ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసి ఇంకో మత బీసీలకు రిజర్వేషన్స్ అమలు చేసి ఇస్లాం స్వీకరించినటువంటి బీసీలకు రిజర్వేషన్లు ఉండకూడదంటే ఇదేం న్యాయం? ఇది ఎట్లా సామాజిక న్యాయం అవుతుంది? ఇది రాజ్యాంగ స్ఫూర్తి కూడా పూర్తిగా విరుద్ధమైనటువంటిది. ఈ అసమానతలు, సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించడానికి కావలసినటువంటి దాంట్లో ఒక ఊతం ఇచ్చేటట్టుగా ఈ చిన్న రిజర్వేషన్లు వాటికి కూడా అడ్డుపడేటటువంటి పద్ధతుల్లో బీజేపీ వ్యవహరిస్తుంది. ఇక్కడ ఉండేటటువంటి బీజేపీ పైన కుల గణనకే వ్యతిరేకంగా ఉండి, రిజర్వేషన్లకే వ్యతిరేకంగా ఉండి, ప్రైవేట్ రంగాన్ని ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తూ మొత్తం రిజర్వేషన్లని నిరుపయోగం చేస్తూ రాజ్యాంగాన్ని నిరుపయోగంగా మార్చేటటువంటి చర్యలకు పాల్పడుతుంది. అందులో భాగంగానే ఈ బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తుంది. ఇక్కడ ఉండేటటువంటి బీజేపీ ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి ఆ రిజర్వేషన్లను అడ్డుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. బీసీలకు అనుకూలంగా ఉంటామని చెప్పి బీసీలకు రిజర్వేషన్లను మాత్రం వ్యతిరేకిస్తున్నాడు బండి సంజయ్, కిషన్ రెడ్డి, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఇలాంటి వాళ్ళే కాకుండా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు జరపాలంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి కదా. అక్కడ బీజేపీ ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి కదా. ఆ రకమైనటువంటిది కాకుండా బీసీల రిజర్వేషన్లకి అడ్డుపడేటటువంటి చర్యలకు బీజేపీ పాల్గొంటుంది. ఇలాంటి విషయాలు ప్రజలు అర్థం చేసుకోవాలా. వెనకబడ్డటువంటి తరగతులు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు ఈ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా బీజేపీ వివరించేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలా. రాష్ట్రంలో బీజేపీని అడ్రస్ లేకుండా చేయాలా. దాని పార్లమెంట్ సభ్యులందరూ కూడా పార్లమెంట్ లో బీజేపీ కేంద్రం అంటే రిజర్వేషన్లకు అనుకూలంగా వివరించకపోతే తప్పకుండా వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పేటటువంటి ఒత్తిడితో ఆందోళన కార్యక్రమానికి పూనుకోవాల్సి వస్తుంది. కేంద్ర మంత్రులు, పార్లమెంట్ బీజేపీ సభ్యులు ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి 42% రిజర్వేషన్లు అమలుకు చర్యలు తీసుకోవాలా, లేకపోతే వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం పార్టీ మొదటి నుంచి ఈ 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఈ నెల ఆగస్టు 5న ఇందిరా పార్క్ దగ్గర బీసీలకు 42% రిజర్వేషన్ అమలు మీద కోసం వెంటనే పార్లమెంట్ లో బిల్లును ఆమోదించాలని చెప్పి, చట్టానికి అనుకూలంగా వివరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ 5 తారీఖున మహాధరణ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులు, ప్రజానీకం, అట్లాగే బీజేపీ యొక్క బీసీ రిజర్వేషన్ల వ్యతిరేక విషయాన్ని అంతా కూడా ప్రచారం చేయడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ 5 తారీఖున జరగబోయేటటువంటి ధర్నాకు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకపక్షంగా వివరించడమే కాకుండా అందరిని కూడా కలుపుకొని పోయి అఖిలపక్షం ఆధ్వర్యంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి 42% రిజర్వేషన్లు అమలు కోసం పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఆ రకమైనటువంటి పద్ధతిలో ముఖ్యమంత్రి ఐక్య పోరాటాలకు కూడా పూనుకోవాలని చెప్పి పిలుపునిస్తున్నాం.